న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘం తొలి పాలక వర్గ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జీఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు మండల పరిషత్ గా ఉన్న నేడు మున్సిపల్ గా మారడం జరిగిందని, ఇందుకు అనుగుణంగా ప్రతి వార్డు అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని, అవి అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడాలని, తదనంతరం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని విన్నవించారు. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కార అంశంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, కమిషనర్ తిరుపతి, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, కమిషనర్ దశరథ్, గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ సుష్మా గణేష్, కమిషనర్ వెంకట్రామయ్య, వివిధ వార్డుల కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికబడ్డ కౌన్సిలర్లు, అలాగే మీ అందరి ప్రోద్బలంతో చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అధికారులకు, నా తోటి వచ్చిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఎవరు ఏ విధంగా ఓటు అడగని ఓట్లు వాళ్ళు వాగ్దానం చేసారు, ఏం ప్రామిస్ చేశారు, రాజకీయాలు పక్కకు పెట్టి మీరు అభివృద్ధిలో నిమగ్నమై ఉండండి. మీ పరిధిలో మీరు చేసుకోండి. ప్రభుత్వ అధికారులు వాళ్ళకి చర్చించండి. మీకు కానప్పుడు మేము 20 అందుబాటులో ఉంటాం. 10-12 సంవత్సరాలు పనిచేస్తున్నాం, మీకు తెలిసి ఏ విధంగా పనిచేస్తున్నాము. కాబట్టి మీరు అధికార యంత్రాంగం 2 జోడుగుర్రాలు లేక మీరు కలిసి పనిచేస్తే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అధికారులతో సత్సంబంధాలు పెట్టుకొని మంచిగా కోఆర్డినేషన్ చేసుకొని, అధికారులు ఇంత సూచన ఎవరు ఫోన్ చేసినా లేవండాలి. మీ సెల్ నెంబర్ అన్ని ఒక షీట్ తయారు చేసి కౌన్సిలర్లకు ఇవ్వండి. కౌన్సిలర్లు సెల్ నెంబర్ అన్ని షీట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎవరు ఫోన్ చేసినా మీరు ఫోన్ లేవండి, సమస్యను గుర్తించండి. మీ పనిలో మీరు చేయండి. లేకపోతే కమిషనర్ ఉంటుంది, వీళ్ళందరూ తీసుకెళ్ళండి. మన చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటాడు, మీ పనిలో మీరు చేయండి. లేకపోతే తప్పకుండా నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఈ సమస్యను పరిష్కరించే మార్గంలో ముందుకెళ్దామని తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు 15 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ మున్సిపాలిటీలు వచ్చిన 2 నెలలకే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన 5 మున్సిపాలిటీలు 75 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఒక మున్సిపాలిటీకి 15 కోట్లు తీసుకొని మనది ఇండస్ట్రీస్ ఏరియా, ఒక మినీ భారతదేశం, 28 రాష్ట్రాలు ఇక్కడ ఉంటారు. వారి సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. శ్రీదేవి మేడం అంటానే డైరెక్టర్ గారు ఇంగ్లీష్లో సైంటిస్ట్గా పనిచేసింది. వాళ్ళ తండ్రి విహెచ్ఎల్ ఇట్లా పర్సనల్ పరిచయం ఉంది అక్కడ పెద్ద మనిషి అని. కాబట్టి ఆ విధంగా నేను అధికారులతో సంబంధాలు అని చెప్తున్నానంటే, అధికారులతో లీడర్లతో అయ్యేది, లీడర్తో అయితే అధికారులతో అయ్యేది, అధికారులతో అయితే ఇద్దరు కలిసి పనిచేయాలి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ప్రాబ్లం ఎక్కడ ఉండవు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. మీరు 5 సంవత్సరాలు ఇప్పుడు 20 గంటలు పడ్డ గంటలు 5వ సంవత్సరం వెళ్ళిన తెల్లారి పడాలి గంటలు. ఏమమ్మా ఏమైనా విషయం సమస్య చేస్తలేము, లేట్ వచ్చిన సార్ అది. థ్యాంక్ యూ. ఈ దండలు 5 సంవత్సరాలు తెల్లారి పడాలి. అప్పుడు కరెక్ట్ మీరు మంచి మార్కులు పడ్డండి, 100 మార్కులు పడ్డండి. ఓకేనా? 22 మంది కౌన్సిలర్లు, అందులో మీ చైర్మన్ కుమార్ గౌడ్ గారు, కౌన్సిలర్ అందరికీ కంగ్రాచులేషన్. ఎందుకంటే
ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీ మీద బాధ్యతలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు నెరవేర్చాలంటే ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని రోజువారీ కార్యక్రమాలు అంతా చాలామంది సర్పంచ్గా ఎంపీటీసీగా మెంబర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. జడ్పీటీ చేసిండు. మన సంధ్య వాళ్ళ మామ సర్పంచ్, వాళ్ళ మర్రి సర్పంచ్, వాళ్ళందరూ కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మీ దాంట్లో చాలామంది ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఆలోచనతో అడుగులేయండి. మీరు తలవంపు పని మాత్రం చేయకండి. తప్పకుండా మీరు ప్రజల ఆశీస్సులు పొందాలంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే తెల్లారికి దండలు పడాలి. ఇప్పుడు వారు దండలు పడాలి. 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే తెల్లారి మాకు దండలు పడాలి. కొత్తగా వేస్తారు, షావలు వేస్తారు, దండలు వేస్తారు, బంగారు బొక్కులు వేస్తారు. అవసరం దగ్గర నేను మండల ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు గొప్ప చెప్తాను. 5 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక ట్రాక్టర్ నిన్నే మొత్తం దండలు, ఒక ట్రాక్టర్ మొత్తం మండల పరిషత్ ఆఫీసులో గొప్ప చెప్తారని నేను వేరే దగ్గర చెప్తాను. ఆ విధంగా మనము ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ముఖ్యంగా కమిషనర్ దశరథ్ పూర్తి స్థాయిలో మెంబర్లకు మున్సిపల్ నామ్స్ ప్రకారంగా